నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో చూసుకున్నట్లయితే గద్దర్ అవార్డుల ఉత్సవం జరుగుతుంది. మరి దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ అవార్డుల పంట పండిందని చెప్పుకోవచ్చు. మరి ఈ గద్దర్ అవార్డులో ఎవరికి స్పెషల్ గా అవార్డ్స్ వచ్చాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే సార్. నమస్తే. గద్దర్ అవార్డ్స్ అప్పట్లో నంది అవార్డ్స్, ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ దాదాపు 14 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి ఈసారి గద్దర్ అవార్డ్స్ లో ఎవరికి స్పెషల్ గా అవార్డు వచ్చింది? చెప్పుకోదగ్గ పర్సన్స్ కి ఎవరికైనా వచ్చిందా? ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నంది అవార్డ్స్ గురించి మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజెంట్ చేసేటువంటి మంచి అవార్డ్స్ అవి. అప్పట్లో ఎలా ఇచ్చేవారో తెలుసా? ఈ అవార్డ్స్ కూడా ఆ ఇయర్ రిలీజ్ అయిన వాటికి కాదు, ఆ ఇయర్ రిలీజ్ అయిన వాటికే ఆ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆ ఇయర్ నీ సినిమా సెన్సార్ అయ్యి ఉంటే చాలు, నీది ఆ ఇయర్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయినా కూడా సెన్సార్ సర్టిఫికేట్ ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్కి సంబంధించే ఈ మూవీని డిక్లేర్ చేసి, ఫిలింఫేర్ కూడా అంతే. సో అట్లా ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏమైందో తెలియదు కానీ రాష్ట్రం బైఫర్కేట్ అయిన తర్వాత ఒక్క తెలివి లేని సుంటని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసి పెట్టారు. మీరు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే ఇదే, జన్మలో ఇంకా సరిదిద్దుకోలేని తప్పు. ఇండస్ట్రీకి అయితే అసలు ఇంకో జన్మెత్తినా కూడా దక్కని అరుదైన పురస్కారాలన్నీ కోల్పోయింది. ఎందుకు అంటున్నానంటే, ఆంధ్ర పేర్లు తెలంగాణ పేర్లు అని అనుకున్నాడు. సరే అనుకుంటే అనుకొని చచ్చాడు. ఏమైంది? ఏదో ఆ టైంలో అంశం నడిచింది కాబట్టి ఇచ్చారు అనుకుందాం. నందికి మహానందికి తేడా తెలియదమ్మా? చెప్పు. ఆంధ్రాలో ఉంది మహానంది, తెలంగాణ గుడిలో ముందు నందులు లేవు. మొన్న ఆయన కూడా గుడి కట్టాడుగా యాదాద్రిలో. ఇన్ కేసు అక్కడ ఒకవేళ ఏ మూలకైనా శివలింగం ఉంటే నందిని పెట్టలా. నంది ఈజ్ నథింగ్ వైస్ ఉంది. నంది గురించి ఎన్ని చెప్తాము, ఏమని చెప్తాము? శివుడి గుడి ముందు నంది, అది ఆనవాయితీ, అదంతే. ఇంకది అలా ఉంటుంది. నంది కొమ్ముల్లోంచి శివుడిని చూస్తే మనకు అదొక లేని ఆనందం. నంది చెవిలోనే ఈవెన్ మన కోరికలు శివుడికి చెప్పాల్సిన కోరికలు కూడా నంది చెవిలో చెప్పుకుంటాం. ఇట్లాంటి నందిని ఇది ఆంధ్రది అని చెప్పేసి ఒక సుంట తీసుకున్న నిర్ణయానికి ఇన్నేళ్ళు ఒక అవార్డు ఆగిపోయింది. ఈ అవార్డు ఆగిపోయిన ఇన్నేళ్ళని ఎందుకు అంటున్నాను చెప్పనా? ఒక పనికి మాలిన సుంట తీసుకున్న నిర్ణయానికి ఇండస్ట్రీ జయప్రకాష్ని గారిని కోల్పోయింది, ఏవిఎస్ గారిని, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్, ఆహుతి ప్రసాద్, శ్రీహరి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, కళా తపస్వి విశ్వనాథ్ గారు, తెలంగాణ శకుంతల, కొండవలస లక్ష్మణరావు, కైకాల సత్యనారాయణ, అయ్యో రామ, అందరినీ కోల్పోయింది. మహామహుల్ని ఇండస్ట్రీ కోల్పోయింది. ఏదో ఒక సందర్భంలో వీళ్ళకే అవార్డులు ఇచ్చేవాళ్ళు, మనం నంది అవార్డులు తెలుసా? వీళ్ళు ఎవరింటికన్నా వెళ్ళు అలా ఇవన్నీ వచ్చాయి కానీ మాకు 2 నందులు వచ్చాయని చెప్పుకునేవాళ్ళు. ఎంతమందికి ఎన్ని అవార్డులు వచ్చినా మన ఆర్టిస్టులకి చాలా స్టేజ్ షోస్కి ఈవెంట్స్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు జ్ఞాపిక ఇస్తూ ఉంటారు. మీకు ఏం అవార్డులు వచ్చాయంటే 2004లో ఒక నంది వచ్చిందండి అని చెప్పేవాళ్ళు. దానికంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అందులోనూ బంగారు నంది, వెండి నంది, రాగి నంది, ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డు, అదేదో గౌరవంగా ఒక పద్మ అవార్డు లాగా స్వీకరించుకునేవాళ్ళు. అలాంటి అరుదైన పురస్కారాన్ని ఆ సుంట ఆపితే టైంకి ఇండస్ట్రీకి దక్కాల్సిన గౌరవం మర్యాదలన్నీ, అంటే మహామహులందరినీ కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఇచ్చుకుంటున్నాం మళ్ళీ. సరే మొత్తానికి ఇచ్చుకుంటున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ గద్దర్ గారు చనిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఒక అరుదైన గౌరవం దక్కాలి, ఆయన పేరు మీద ఒక అవార్డు ఇద్దాం అనుకున్నారు. కొత్తగా సృష్టించడం ఎందుకు, 10 ఏళ్ల నుంచి ఆగిపోయింది కదా ఒక ఆల్రెడీ ఇస్తుంది, దానికే ఇతన్ని అతికించారు. ఆ పేరు మీద మళ్ళీ అవార్డులు స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు వచ్చాయి. 2024 ఇయర్కి గాను ఇప్పుడు ఉత్తమ అవార్డులను మాట్లాడుకుంటే ఫస్ట్ అల్లు అర్జున్ గారికి ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. మన రేవంత్ రెడ్డి గారు తిట్టారు కదా, మళ్ళీ భుజగించడానికి ఇచ్చారు. ఇంత గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు ఉంటారు. నిజంగా తిట్టినందుకో కొట్టినందుకో ఇచ్చుకోలేదు మా అవార్డు. పుష్పని పక్కన పెడితే ఎవరికి ఇస్తావు చెప్పు? సరే అల్లు అర్జున్ కావాలనే ఇచ్చాను, నేను ఒప్పుకుంటా. ఇంకెవరికి ఇస్తావు? ఇంకెవరు లేరు. సరే దేవర్లో ఎన్టీఆర్కి ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు. దేవర్లో ఎన్టీఆర్ చేసిన డ్యూయల్ రోల్, ఎన్టీఆర్కి ఇస్తావు, ఎన్టీఆర్కి ఇస్తావు. సో నెక్స్ట్ మళ్ళీ కల్కిలో ప్రభాస్కి ఇవ్వచ్చు కదా. కల్కి ఈజ్ నథింగ్ బట్ అన్ ఆంథాలజీ.
కల్కి కొన్ని ఉపకథల సమాహారం. కల్కి ఒక కథ కాదు. దీపికదో కథ, అశ్వత్థామదో కథ, కర్ణుడిదో కథ, ఆయనదో కథ, ఈయనదో కథ, చిట్టిదో కథ, బుజ్జి దాంతో కథ, అలా ఇట్లా బోల్డన్ని ఉన్నాయి. సో అలా చూసుకుంటే పుష్పకి ఎందుకు ఇచ్చారు అంటే హీరో నవరసాలు పండించాడు. ఆ పాత్రకి దక్కిన గౌరవం అది. ఆ పాత్రని పోషించినటువంటి నటుడి యొక్క ప్రతిభకు దక్కిన అవార్డు అది. అగ్రెసివ్గా ఉన్నాడు, ఫైట్లో అది చేశాడు, క్లైమాక్స్లో ఉగ్రరూపం, ఆడపిల్ల పుట్టాలని ఆ తపన, ఆ వేషం వేసుకొని చేయడం. నెక్స్ట్ మళ్ళీ ఒక పాటలో ఒంటి మీద చల్లనీళ్ళు పోస్తే అర్రర్ర అని చెప్పి ఉలిక్కి పడ్డం చిన్నపిల్లోడిలాగా. వాళ్ళ ఆవిడతో సరసమే కానీ, ఆ రౌద్రమే కానీ, అన్ని రసాలు అలా పండించాడు. కామెడీయే కానీ వాట్ ఎవర్. సో అట్లా ఆ నటుడి ప్రతిభకు వచ్చినటువంటి అరుదైన పురస్కారం అది. అండ్ నెక్స్ట్ ఎలాగైతే 69th ఫిలింఫేర్ అవార్డు వచ్చిందో అలాగే 71 or 72 కూడా ఈయనకే వస్తుంది. బికాజ్ దాన్ని బీట్ చేసే అంత రేంజ్లో ఇంకెవరివి రాలా అది. సో పుష్ప అంటే పుష్ప అంతే, దానికి ఇచ్చారు. నెక్స్ట్ ఉత్తమ చిత్రం కల్కికి ఇచ్చారు. ఆబ్వియస్లీ కల్కికి ఇది చాలా చిన్న పురస్కారం. ఆస్కార్ దక్కినా కూడా చాలా తక్కువే కల్కికి. ఎందుకంటే మనకి త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, ఒక యుగం అంతమయ్యే టైంలో ఎలా ఉంటుంది అనేది మొత్తం కళ్ళకు కట్టినట్టుగా నీట్గా విత్ గ్రాఫిక్స్ చాలా క్యూట్గా ప్రజెంట్ చేశారు. ఎంత చెప్పినా తక్కువే ఈ సినిమా గురించి. అలా కల్కికి దక్కిన పురస్కారం. కల్కికి ఆబ్వియస్లీ కాస్ట్యూమ్లోను ఆర్ట్ వర్క్లోనూ దక్కింది. పుష్పకి మన చూసేటి సాంగ్కి కూడా శ్రేయా ఘోషల్కి ఇచ్చారు. ఇట్లా కొన్ని సందర్భాలు. నెక్స్ట్ ఆ కమిటీ కుర్రోళ్ళకి కూడా వచ్చాయి 2-3 అవార్డులు. అండ్ ఇంకెవరికి వచ్చాయి, ఉత్తమ నటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా, నివేత ఉంది అంటే ఖచ్చితంగా మనం నువ్వు వద్దన్నా ఇచ్చుకోవాల్సిందే. నివేత చెప్పాల్సిందే ఉంది చెప్పు. సో నివేతకు తక్కిన అవార్డు అది కూడా బాగుంది. షీ డిడ్ గుడ్. ఒకవేళ ఆ టైంలో తండేలు రిలీజ్ అయ్యంటే సాయి పల్లవితో పోటీ పడేది. సో నివేతకు వచ్చింది. అండ్ మళ్ళీ చారిత్రాత్మక సినిమాని రజాకార్కి ఇచ్చారు. చారిత్రాత్మక సినిమాలు మనకు వచ్చేవి సంవత్సరానికి ఒకటే వస్తున్నాయి. చచ్చినట్టు రుద్రమదేవికే ఇవ్వాలి, చచ్చినట్టు శాకుంతలంకే ఇవ్వాలి, చచ్చినట్టు రజాకార్కే ఇచ్చుకున్నాం. 4-5 చారిత్రాత్మక సినిమాలు రావాలి ప్రతి సంవత్సరం. చరిత్రను కూడా చెప్పుకోవాలి కదా మనం. అట్లా వస్తే ఒక మంచి కాంపిటీషన్ ఉంటుంది. అసలు చరిత్ర సినిమాలే రావాలి. నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి చావా కొట్టేస్తుంది ఫిలింఫేర్ అవార్డు. అది మంచి చరిత్ర సినిమా కదా. ఆ తర్వాత రాజు యాదవ్, ఆ గెటప్ సీను రాజు యాదవ్ అనే సినిమా, దానికి 2 అవార్డులు వచ్చాయి. ఇంకా చిల్లా చిత్కా సినిమాని తీసుకున్నారు. ప్రాంతీయ సినిమాగా ఆయికి ఇచ్చారు. ఈ కమిటీ కుర్రోళ్ళు కానీ కానీ కొంచెం గోదావరి ఆ స్లాంగ్ అటు ఇటు ఉన్నాయి. అయినా సరే వాటికి ఇచ్చారంటే ఒకటి గుర్తుపెట్టుకొని, ఈ అవార్డులు తెలంగాణ వాళ్ళవి, తెలంగాణ సినిమాలకే ఇచ్చారు, తెలంగాణ నటులకే ఇచ్చారు కాదు, మొత్తం తెలుగులో ఉన్నటువంటి అన్ని సినిమాలకు గుర్తించి అరుదైన గౌరవాన్ని వాళ్ళు ఇచ్చారు. అందరు నటీనటులకి ఇచ్చారు. శరణ్యకి ఇచ్చారు సైడ్ యాక్టర్స్గా. నెక్స్ట్ అదే సపోర్టింగ్ రోల్లో ఎస్జే సూర్యకి వచ్చింది సరిపోదా శనివారం. ఇలా చాలామందికి వచ్చింది. సిద్ధుకి వచ్చింది, ఖచ్చితంగా సిద్ధుకే వస్తుంది, ఆయన పాటలే బాగా హిట్ అయ్యాయి, ఉత్తమ గాయకుడు. అండ్ రాజు యాదవ్ దేనికి వచ్చిందంటే లిరిసిస్ట్ చంద్రబోస ఆ సినిమాకి ఏదో పాట రాశాడంటే దానికి వచ్చే ఇంకా దేనికో వచ్చింది. ఇట్లా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చాలా నీట్గా కవర్ చేశారు. ఆ 35కి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టు, ఉత్తమ అదేదో డెబ్యూ డైరెక్టర్ లాగా ఇంకా కొన్ని అవార్డులు వచ్చాయి. దానికి కూడా 3-4 వచ్చాయి. మంచి అవార్డులు ఇచ్చారు. 360 degrees కవర్ చేశారు. గదర్ అవార్డులా అనే వాళ్ళందరూ కూడా నోర్లు మూసుకునేలా చేశారు. పురస్కారాలు అయితే చాలా బాగా జరిగాయి అడిగితే. నెక్స్ట్ అవార్డ్స్ కూడా ఇక నుంచి ఇలాగే కొనసాగుతాయి అనేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే విమర్శలు ఏం లేవు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా నంది అవార్డులు ప్రకటించి దీనికి ధీటుగా ఏమన్నా కొన్ని అవార్డులు ఇస్తే వాళ్ళు కూడా, ఒకవేళ వాళ్ళు కూడా మళ్ళీ పుష్పకే ఉత్తమ నటుడు అవార్డు ఇస్తే చెప్పలేము, ఇంకా బాగుంటుంది. ఇంకా ఎక్కువ మందికి మనం ప్రోత్సాహాలను అందించినట్టుగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో అలా పెట్టుకుంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.